నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి గెస్ట్ పొలిటీషియన్ అయ్యారని కూటమి నేతలు మండిపడేవారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ నిజంగానే జగన్ గెస్ట్ పొలిటీషియన్గా మారారని తాజా పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తాడేపల్లిలో అడపాదడపా కనిపించిన ఆయన ఎక్కువగా బెంగళూరుకే పరిమితం అవుతున్నారు. ఏపీలో ఏదైనా సంఘటన జరిగితే వెంటనే ఆయన మంది మార్బాలంతో అక్కడ వాలిపోతుంటారు. వారంలో కేవలం 2-3 రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటున్నారు. మిగిలిన రోజుల్లో బెంగళూరులో ఉంటూ వ్యక్తిగత కార్యకలాపాలపైన బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి దిక్కెవరనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలోనే తొలుస్తుంది. ఒకవేళ జగన్ లిక్కర్ స్కామ్లో దొరికిపోతే ప్యాన్ పార్టీకి దిక్కెవరు అనే ప్రశ్న వైసీపీ క్యాడర్ని తొలిచేస్తున్నాయి. జగన్ తర్వాత గతంలో విజయసాయిరెడ్డి ఉండేవారు. ఇప్పుడు ఆ ప్లేస్లో నాటి సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఇద్దరు నాయకులు జగన్కి 2 కళ్ళు లాంటి వాళ్ళని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. కళ్ళు మూసుకుంటే 1 ఏడాది పూర్తయిందని, మరో 3 ఏళ్లు కళ్ళు మూసుకుంటే తానే అధికారంలోకి వచ్చేస్తాననే ఓవర్ కాన్ఫిడెన్స్ రావడానికి ఆ ఇద్దరు నేతలే కారణమనే చర్చ కూడా ఇప్పుడు గట్టిగా జరుగుతుంది. అయితే కార్యకర్తలకి అందుబాటులో ఉంటానని చెప్పినా అది వర్కౌట్ కావటం లేదు. పార్టీకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా తదితర విభాగాల నాయకులతో నిర్వహించే సమావేశాలకు గెస్ట్ లెక్చర్ సజ్జల రామకృష్ణారెడ్డి, అనుబంధ విభాగాల అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నింటినీ సమన్వయపరుస్తున్నారట. ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్లో సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి మరొకరు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ కావడంతో వీరి ప్లేస్ని భర్తీ చేసే వారి కోసం వాళ్ళు వెతుకుతున్నారట. ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్లో రోజువారీ రాజకీయ అంశాలపైన వీళ్ళంతా చర్చించుకుంటూ ఉంటారు. జగన్కు ఏ అంశాలు బ్రీఫ్ చేయాలో వీళ్లే నిర్ణయిస్తారట. జగన్ ఏం మాట్లాడాలో, ఎప్పుడు ఎవరిని బెదిరించాలో వాళ్లే చెప్తారట. జగన్ నమ్మకం అంతా సజ్జల, చెవిరెడ్డి. వైసీపీ అధినేత ప్రతి స్పందన వీళ్ళిచ్చే డైరెక్షనే. ఇటీవల కాలంలో జగన్ తాడేపల్లి ప్యాలెస్లో ఉండడం తక్కువ కావడంతో సజ్జల, చెవిరెడ్డి ప్రాధాన్యత వైసీపీలో పెరిగిందని ఆ పార్టీ వర్గాలైతే చెప్తున్నాయి. పార్టీ కోసం పనిచేసే వారిని పక్కన పెడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మీడియాలో వైసీపీ గొంతుకుగా సజ్జల మాటలే ఎక్కువగా చూస్తున్నాం. చెవిరెడ్డి బ్యాక్డోర్ పాలిటిక్స్లో తలమునకలైపోయారు. వైసీపీ భవిష్యత్తు సజ్జల, చెవిరెడ్డి చేతుల్లో జగన్ పెట్టినట్లుగా వైసీపీ వర్గాలు గర్వంగా చెప్తున్నాయి. చెవిరెడ్డి పైన ఎన్ని కేసులున్నాయో ఆయనకే తెలియదు. ఇక సజ్జల విషయానికి వస్తే ఆయన కుటుంబ సభ్యులతో 64 ఎకరాల అటవీ భూమిని దర్జాగా కబ్జా చేశారు. హైకోర్టు ఆదేశాలతో సర్వే నిర్వహించగా వైఎస్ఆర్ జిల్లా చింతకొమ్ముదిన్నె మండలంలో సజ్జల కుటుంబ సభ్యులు ఎస్టేట్ ఏర్పాటు చేసుకుని అటవీ భూములు ఆక్రమించుకుని పంటలు సాగు చేశారని తేల్చారు. ప్రైవేటు డీకేటీ పట్టా భూములను సైతం కబ్జా చేసినట్లుగా బాధితులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. సజ్జల దివాకర్ రెడ్డి, సజ్జల జనార్దన్ రెడ్డి, సజ్జల సందీప్ రెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో 146 ఎకరాల పట్టా భూమి ఉంది. పక్కనే 11,000 ఎకరాల అటవీ భూమి కూడా ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 64 ఎకరాల అటవీ భూములను ఆక్రమించారని తేలింది. హైకోర్టు ఆదేశాలతో రెవెన్యూ, అటవీ శాఖలతో పాటు ల్యాండ్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో కమిటీ వేసి సర్వే చేశారు. ప్రభుత్వంలో ఉండి 100 కోట్లు వెనకేశారని అంటున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పార్టీ నాయకులకు పెట్టిన షరతులు విని నాయకులు, కార్యకర్తలు మైండ్ బ్లాక్ అయిందట. నియోజకవర్గాల్లో నిర్వహించే ఏ కార్యక్రమాలకైనా ఎంత ఖర్చైనా మీరే పెట్టుకోవాలని, పార్టీ నయా పైసా ఇవ్వదని తేల్చి చెప్పేశారట. దీంతో 2029 ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న వారు భయాందోళనకు గురవుతున్నారు. ఒకవేళ ఈ 4 ఏళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నాక ఎన్నికల సమయంలో మీకంటే మంచి అభ్యర్థి వచ్చాడంటూ మరొకరికి సీట్ ఇస్తే తమ పరిస్థితి ఏంటనే ఆవేదనలో కూడా వాళ్ళు ఉన్నారు. నియోజకవర్గాల మార్పులకు జగన్ పెట్టింది పేరు. అలాంటి జగన్ మాట ఎలా నమ్మాలి? జగన్కి నమ్మిన బంటుల్లాంటి సజ్జల, చెవిరెడ్డిని నమ్ముకున్నా తమ పరిస్థితి ఏంటని వారు లోలోన మదన పడిపోతున్నారు. గతంలో ఇలాగే ఖర్చులు పెట్టుకోమని చెప్పి తీరా ఎన్నికల్లో వేరే వాళ్లకు టికెట్లు ఇచ్చారని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. అందుకే ఖర్చు పెట్టుకోండి, టికెట్ మీకే అని చెబుతున్న జగన్ మాటల్ని విశ్వసించలేకపోతున్నామని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంపై జగన్లో ధీమా కనిపిస్తుంది. అందుకే ఆయన ఎవరిని లెక్క చేసే పరిస్థితి ఉండదని కూడా అంటున్నారు. ఇప్పటి నుంచి నియోజకవర్గాల్లో ఖర్చులంటే తడిపి మోపుడవుతుందని వైసీపీ నాయకులు అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు 5-6 మినహాయిస్తే మరెవ్వరికీ సంపాదించుకునే అవకాశం ఇవ్వలేదని కూడా అంటున్నారు. ఇప్పుడు తమ దగ్గర భారీ మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కనీసం పార్టీ కార్యక్రమాలకైనా అధిష్టానం నుంచి ఖర్చులు ఇవ్వకపోతే తాము ఎలా పని చేయాలని ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉండి 2 చేతులా సంపాదించుకున్న నేతల్ని ఖర్చు పెట్టమంటే ఒక అర్థం ఉంది. తమ బాధల్ని జగన్కి చెప్పేవారు ఎవరు? అసలు ఆయన పట్టించుకుంటారా అనేదే ఒక $1 మిలియన్ ప్రశ్న.
కనీసం జగన్ని కలిసి తమ బాధలు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వని నేతలు రాబోయే రోజుల్లో కార్యకర్తల కోసం పనిచేస్తారని, జగన్ 2.2 అంటూ కబుర్లు చెప్తుంటే ఎలా నమ్ముతాం అంటున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోపలికి వెళ్ళడానికి అన్ని వేళలా తలుపులు తెరిచే ఉంటాయనేది అందరికీ తెలిసిందే. అలాంటిది వైసీపీ కార్యకర్తలు, నాయకులు పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లాలన్నా చాలా అడ్డుగోడలు దాటుకోవాల్సిన దుస్థితి ఇప్పటికీ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుందని కార్యకర్తలు వాపోతున్నారు. దీంతో తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం వరకు వెళ్ళి లోపలికి పోయే మార్గం కనిపించక నిరాశతో తిరుగుముఖం పడుతున్నారు. ఈ విషయంపైన వైసీపీ కేడర్లో తీవ్ర చర్చ జరుగుతుంది. 2029లో అధికారం మాట ఎలా ఉన్నా ప్రతిపక్ష హోదా తెచ్చుకుంటే అదే 10,000 అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.